న్యూస్ కి స్వాగతం. బంగారం చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. నిందితుడి పేరు పిల్ల నోకరాజు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో 7/12/2023న చోరీ జరిగిన కేసులో పరవాడ పోలీసులు నిందితులను పట్టుకుని బంగారాన్ని, క్యాష్ ని రికవర్ చేశారు. ఫిర్యాదుదారులు ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు పరవాడ సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగి తక్కువ టైంలో నేరస్తుడిని పట్టుకున్నామని తెలియజేశారు. పట్టుకున్న నేరస్తుడు గతంలో చాలా దొంగతనాలు చేశాడని అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ రావు మీడియా సమావేశంలో తెలియజేశారు. చోరీ జరిగినప్పుడు సుమారు 28 తులాల బంగారం, 39 తులాల సిల్వర్, 1,48,000 రూపాయల క్యాష్ ని చోరీ జరిగిందని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయగా నిందితుడి నుండి 22 తులాలు మరియు 2,500 రూపాయల క్యాష్ ని రికవర్ చేసినట్టు తెలియజేశారు. అయితే ముద్దాయి మిగతా బంగారాన్ని బ్యాంకులో మోటగేజ్ చేసినట్టు తెలియజేశారు. గతంలో ముద్దాయి యలమంచిని విజయనగరం పిఎస్ నుండి తప్పించుకున్నట్టు తెలియజేశారు. ముద్దాయి మీద ఇప్పటి వరకు సుమారు 23 కేసులున్నట్టు తెలియజేశారు. పరవాడ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక కరుడు కట్టినటువంటి డే హెచ్బిస్ అంటారు, అంటే ఉదయం పూట మాత్రమే చేసేటువంటి ఇంటి దొంగతనాలు, హౌస్ బర్గ్లరీస్. అందులో కరడు కట్టినటువంటి నేరస్తుడు పిల్ల నూకరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను సుమారు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో, మన అనకాపల్లి జిల్లాలో సుమారు 20 కేసుల పైన నేరాలు చేశాడు. 20 నేరాలు చేశాడు. తర్వాత 2 సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే మనం గత నెల 7వ తారీఖు అంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు మన పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంత్రిపాలెం అనేటువంటి ఒక విలేజ్లో ఇంటిలో ఉన్నవారు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నేరం జరిగింది. అందులో సుమారుగా ఒక అరతలం బంగారం, తర్వాత ఒక చెవి పట్టీలు, కాలి పట్టీలు, తర్వాత ఒక 8,500 రూపాయల క్యాష్ ని కూడా రికవర్ చేయడం జరిగింది, దొంగతనం జరిగింది. దాని మీదట పరిశోధించినటువంటి మన పరవాడ సిఐ, వారి సిబ్బంది, సిసిఎస్ పోలీసుల సహకారంతో కూడా కలిసి ఈ పిల్ల నూకరాజు, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి చోడవరం దగ్గర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం, అతన్ని ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా మన అనకాపల్లి జిల్లాలోనే ఇప్పటి వరకు కూడా, అంటే డిసెంబర్ 7న ఏదైతే ఇక్కడ జరిగిందో అదే రోజున సబ్బవరంలో జరిగింది. తర్వాత 20వ తారీఖు నాడు రావికమతం లిమిట్స్లో 3 నేరాలు జరిగినాయి. తర్వాత 27వ తారీఖు నాడు, అంటే కిందటి నేర నాడు దేవరపల్లిలో 2 నేరాలు, చిడికాడలో 1 నేరం. అంతకు కాకుండా అంతకు ముందున కోటపాడులో, తర్వాత చిడికాడులో కొన్ని నేరాలు జరిగినాయి. దాదాపుగా 10 నేరాలు ఇతను అంగీకరించడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ 10 కేసుల్లో సుమారు 28 తులాల 1/4 తులాల బంగారం, 39 తులాల వెండి, 1,48,500 రూపాయలు క్యాష్, వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది. మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా 22.5 తులాలటువంటి బంగారాన్ని రికవర్ చేశాం. అలా కాకుండా క్యాష్ కూడా 2,500 దొరికింది. ఇదే కాకుండా ఇంకా మనం ఇతను ఈ లోపల దొంగతనాలు చేసిన వెంటనే వాటిల్లోంచి కూడా దాదాపుగా ఒక 88 గ్రాముల బంగారాన్ని కూడా మనం రికవర్ చేయాల్సింది. ఈ పోయిన చోరీ సొత్తు విలువ దాదాపుగా 22 లక్షల రూపాయలు ఉంటే మనం 16 లక్షల రూపాయలు ఇప్పటి వరకు రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ 88 గ్రామ్స్ తో కూడా కలిపితే ఇంకో 4,50,000 చిల్లర యాడ్ అవుతుంది. దాదాపుగా ఎంతైతే పోయిందో అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ పిల్ల నూకరాజ్ అనే అతను ఈ డే హౌస్ బ్రేకింగ్స్ లోనే మనం రిమాండ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇతను ఎలమంచిలి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి పోలీస్ కస్టడీలోంచి తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ యథేచ్ఛగా నేరాలు చేస్తూ ఉండగా మళ్ళీ మన సిసిఎస్ పోలీసు, ఎలమంచిలి పోలీసు ఇద్దరు కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం, ఇతను రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళీ డిసెంబర్ నెలలో ఇతను
నవంబర్ చివరిలో విజయనగరం పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆ విజయనగరం దాని నుంచి అక్కడి నుంచి కూడా పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజున అరెస్ట్ చేసాం. ఇతని దగ్గర నుంచి కూడా దాదాపుగా అంతా కలిపితే 20 lakhs 20 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి వాళ్ళ నెగ్లిజెన్స్ మూలంగానే అయిందని ఇక్కడ అలాగే చేశారు, విజయనగరంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం, విజయనగరం పోలీసులు కూడా. వాళ్ళు 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో క్రైమ్ కట్టారు దీని మీద. ఆ కేసులో ఇతన్ని రిమాండ్ చేసేస్తారు వాళ్ళు కూడా.